ఎలాంటి కర్మబంధనాలు ఉండవు అని రెండో మంత్రం చెప్తుంది. మూడో మంత్రం ఏం చెప్తుంది? ఎవరైతే ఈ మొదటి మంత్రాన్ని ఫాలో అవ్వరో వాళ్ళు ఏంటి ఇలాంటి భౌతిక విశ్వాలకి మళ్ళా ఈ చీకటి ప్రపంచంలోనే ఉంటారు. ఈ జనన మరణ చక్రంలో జన్మ మృత్యు జరా వ్యాధిలోనే ఉండిపోతారు. ఎప్పుడు? మొదటి మంత్రాన్ని ఫాలో అవ్వకపోతే. నాలుగో మంత్రం ఏంటి? భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన లోకంలో అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. మనసు కంటే వేగంగా పరిగెత్తుతాడు. ఇంకా ఏంటి? మనలందరినీ దేవతలతో సహా అందరినీ అధిగమిస్తాడు. భగవంతుని యొక్క శక్తి చెప్పారు అందులో. తర్వాత ఐదో మంత్రంలో ఏం చెప్పారు? భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. అంటే ఆయన లోకంలో ఉంటాడు, దూరంగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు, లోపల ఉంటాడు, బయట ఉంటాడు. అట్లా భగవంతుడు ఎందుకు అలా చేస్తాడు, ఎందుకు అలా ఉన్నాడంటే భగవంతుని శక్తి అలాంటిది. మానవులైతే అలా చేయలేరు, భగవంతుడే అలా చేయగలడు. ఎందుకు భగవంతుని గురించి ఎందుకు అలా చెప్పారు అంటే, కొంతమంది మూఢులు ఉంటారు, కొంతమంది మూర్ఖులు ఉంటారు. వాళ్ళకి ఇలాంటివన్నీ చెప్పాలన్నమాట. మూర్ఖులకి ఇలాంటివన్నీ చెప్పాలి. భగవంతుడికే ఆ శక్తి ఉంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటే వేరే చోట ఉండలేవు కదా. భగవంతుడైతే ఆయన లోకంలో ఉంటాడు, మన లోకంలో మన దగ్గర ఉంటాడు, లోపల ఉన్నాడు, అందరి జీవుల్లో లోపల ఉన్నాడు అని ఐదో మంత్రంలో చెప్పారు. ఆరో మంత్రంలో ఇప్పుడు ఇది మనం ఈ రోజు తెలుసుకున్నాం. భాగవతులు అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇట్లా అనమాట. అంటే ఏంటి? ఇవన్నీ మన జీవితంలో అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్నపిల్లలకి ఏంటి, అబద్ధాలు ఆడకూడదు, సత్యమే మాట్లాడాలి, ఫ్రెండ్స్ తో గొడవ పడకూడదు, ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం మన పిల్లలకి. ఇప్పుడు ఏంటివి మన ప్రామాణిక గురువులు మనకి చెప్తున్నారు, మీరు ఇలా ఉండండి అని. అట్లా మన లైఫ్ లో ఇవన్నీ అప్లై చేసుకోవాలన్నమాట. ఆ విషయాలు తెలుసుకొని మనం ఎలా ఉండాలో వాటిని మనం అనుసరించాలన్నమాట. అట్లా ఎందుకంటే ఆ విషయాలు తెలిస్తేనే మనం ఫాలో అవ్వగలం, లేకపోతే అవ్వలేం కదా. అందుకని చాలా చక్కగా చెప్పారు మాతాజీ. మొదటి